అనేవి మొన్నటిదాకా పెరిగాయి అని చెప్పేసి, పెంచుతారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అలాగే ఇంకొకటొచ్చేసి పెట్రోల్ స్టాక్ లేదని నో స్టాక్ బోర్డులు కూడా కనిపించాయి. మరి ఇప్పుడేమో పెట్రోల్ రేట్లు పెంచేది లేదు, ఎలక్షన్స్ తర్వాత కూడా పెంచేది లేదు అని అంటారు. గత అనుభవాలు చూస్తే ₹2 చొప్పున కొన్ని రాష్ట్రాల్లో పెంచింది జరిగింది. మరి ఇప్పుడు ఏమంటారు? ఏ రాష్ట్రాల్లోనూ పెరగలేదమ్మా. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రేట్ ఉంది, అదే కొనసాగుతుంది. కొద్దిగా ఏంటంటే కొన్ని రాష్ట్రాలు తగ్గించుకున్నాయి, ఎలక్షన్ల హామీల ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో తగ్గించుకుంది, అదే సాగుతుంది. పెట్రోల్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని ఉంటాయి కదా ప్రతిపక్షాలు ఏ ఒకటి చేయాలని చెప్పేసి ఆ వేసే యాసాలు తప్ప. కొన్ని పెట్రోల్ బంకులకు కూడా కలెక్టర్లు వెళ్ళి వార్నింగ్ ఇచ్చారంటే పర్లా సొసైటీలో అధికారులు ఉండారు, ముఖ్యంగా ఏపీలో అధికారులు ఉండారన్న ఫీలింగ్ మొదలైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు, నాదెళ్ల మనోహర్ గారు మంత్రి గారు స్పందించడంలో ఎమ్మటిగా కలెక్టర్లు ఎందుకు పెట్రోల్ బంక్ మూసేసావు అని ఒక కలెక్టర్ వెళ్ళి అడిగితే ఆడు సమాధానం చెప్పలేకపోయాడు. చూసావా, అక్కడే బయటపడింది ఇది అంతా ప్రతిపక్షం వాళ్ళు చేసే చిల్లర యాసాలు. ఒక ఎద్దమ్మ, ఒక ఎద్దుని, ఒక బండిని కట్టి ఒక ఎద్దు మీద ఆంబోతుల్లాగా అనకూడదు, ఒక 100 మంది ఎక్కారు, మళ్ళీ ఒక ఆటోని ఎక్కించి దాని మీద స్ట్రైక్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని ఏమనాలమ్మా మనం? ఆ పశువుకైనా విలువ ఇవ్వాలి కదా. పశువు విలువ తెలియని వాళ్ళని ఏం మాట్లాడతాం, వాళ్ళని ఏం విమర్శలు చేస్తాం వాళ్ళని? ఇప్పటికైనా బుర్రా జ్ఞానం అనేది ఉండాలి. వీళ్ళకి ఉంటుందా లేదా, అధినేత చెవట్లేదా ఏందనేది అర్థం కావట్లా. అధినేత ఆడుండాడు, లండన్లో ఉండాడు, వీళ్ళకి ఏం చెబుతారు, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు సాగుతుంది అనేసి కొంతమంది అంటున్నారు. అది అట్లాగే కనపడుతుంది. కొద్దిగా నేర్చుకోవాలి. సొసైటీలో తిరుగుతున్నామే, మనల్ని విలువిస్తారే, ఒక్క నాయకుడి లక్షణాలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కనపడతలేదమ్మా. అందుకే అన్నట్టున్నారు గొడ్డల పార్టీ అని అధినేత అన్నారు, చంద్రబాబు నాయుడు గారే అన్నారు గొడ్డల పార్టీ అని. గొడ్డల పార్టీ అన్నట్టుంది వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే. అది అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనే పెట్రోల్ కొరత ఉందంటారా, లేకపోతే భారత్ మొత్తంలోనే పెట్రోల్ కొరత ఉందంటారా? ఎక్కడా లేదమ్మా, అన్ని చోట్ల సాఫీగానే ఉంది. రీసెంట్గా ఒక కారు చూసా, అదేదో పాత కారు. ఎందుకు బాబు నువ్వు ఎందుకు పెట్రోల్ కొట్టింది అంటే, పెట్రోల్ అయిపోయిద్దామని భయం వేసి బండిలో రోజు కొట్టించుకోవడానికి తీసుకొచ్చాను, ట్యాంక్ ఫుల్ చేసుకుంటానా అన్నాడు. ఒక భయం సోషల్ మీడియాలో వస్తున్న ఒక వైరల్ వల్ల. సోషల్ మీడియా ఏంటంటే మరీ ఘోరంగా తయారవుతుంది ఈ మధ్యకాలంలో. నిన్న రీసెంట్గా ఒక వీడియో చూసాం, ఇది బ్యాంకు మేనేజర్లనే కదిలిచ్చింది. కానీ ఇట్లాంటి భయపెట్టే వీడియోలను కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్ చర్యలు తీసుకుంటేనే అప్పుడే మార్పు అనేది మొదలయ్యిద్ది అనే ఫీలింగ్ అయితే మాకు కలుగుతుంది.